హలో నమస్తే. ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ ఎన్నికల్లో గెలవడానికి సంబంధించి ప్రయత్నం చేయడం, గెలవడానికి సంబంధించి సర్వశక్తులు ఓడడం, గెలవడానికి సంబంధించి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను అభ్యర్థించడం, ప్రజలకు తాము గెలిస్తే ఏం చేస్తామనేది చెప్పడం, ఇవి కామన్గా చూస్తుంటాం. తమ ఎన్నికల్లో తాము గెలవడం కోసం అభ్యర్థులు క్యాంపెయిన్ చేయడం చూస్తున్నాం. అభ్యర్థులు వింతగా వెరైటీగా క్యాంపెయిన్లు చేయడం చూస్తున్నాం. డబ్బులు ప్రవహించేలా చేయడం చూస్తున్నాం. మద్యం ప్రవహించేలా చేయడం చూస్తున్నాం. ఇటీవల భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ కూడా మేనేజ్ చేస్తుంది ఇలాంటి వార్తలు కూడా వింటున్నాం. వీటన్నిటి నడుమ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో కొత్తగా తీసుకొచ్చిన సిస్టమ్ ఏంటంటే, భారతీయ జనతా పార్టీ విజయం కోసం భారతీయ జనతా పార్టీ ప్రత్యర్థి పార్టీలు కూడా పనిచేయడం. ఇది వినడానికి కాస్త కొత్తగా ఉన్న నిజం మీకు అందరికీ తెలిసిందే. ఏంటి ఆ నిజం? భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీకి ఎలాగూ ఓట్లు వేయని వాళ్ళు, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేసేవాళ్ళు అందరూ ఒక దగ్గర ఓటేయకూడదు. వాళ్ళ ఓట్లలో చీలిక తీసుకురావాలి. ఒకటి, భారతీయ జనతా పార్టీ ఐడియాలజీతో భారతీయ జనతా పార్టీకి ఓటేసేవాళ్ళు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే వాళ్ళు మాత్రం ఒక్కచోట ఓటేయకూడదు, 4-5 చోట్ల ఓటేయాలి. అప్పుడు ఆ ఓట్ల చీలిక కారణంగా భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఈ సింపుల్ సూత్రాన్ని భారతీయ జనతా పార్టీ గత కొద్ది రోజులుగా అనేక ఎన్నికల్లో వాడుతూ వచ్చింది. దేశవ్యాప్తంగా తాజాగా బీహార్లోనూ వాడుతూ వస్తోంది. బీహార్లో, గతంలో ఉత్తరప్రదేశ్లో, గతంలో పంజాబ్లో, గతంలో గుజరాత్లో, హిమాచల్ ప్రదేశ్లో, ఢిల్లీలో, ఇలా అనేక రాష్ట్రాల్లో ఈ ఫార్ములాని భారతీయ జనతా పార్టీ అమలు చేస్తూ వచ్చింది. ఈ ఫార్ములా అమలు చేయడానికి కావాల్సింది ఏంటి? భారతీయ జనతా పార్టీకి తమ ప్రత్యర్థి పార్టీలలో కూడా తమకు మిత్రులు ఉండడం. తమ ప్రత్యర్థి పార్టీల్లో కూడా తమ మిత్రులు ఎవరంటే, తమ ప్రత్యర్థి పార్టీల్లో కూడా కొంతమందిని మిత్రులుగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది భారతీయ జనతా పార్టీ. అటువంటి భారతీయ జనతా పార్టీ కొత్త మిత్రులను మెయింటైన్ చేయడం మాత్రమే కాదు, కొత్త పార్టీలను కూడా పుట్టిస్తుంది, కొత్త పార్టీలను కూడా సృష్టిస్తుంది. చాలా సందర్భాల్లో చూసాం. గతంలో ములాయం ఫ్యామిలీలో గొడవలు పెట్టి కొత్త పార్టీని తెరపైకి తీసుకురావడం కావచ్చు, గుజరాత్లో అటువంటి ప్రయత్నాలు చేయడం కావచ్చు, వెస్ట్ బెంగాల్లో అటువంటి ప్రయత్నాలు చేయడం కావచ్చు, బీహార్లో తాజాగా అటువంటి ప్రయత్నాలు చేయడం కావచ్చు. ఏంటి భారతీయ జనతా పార్టీ చేస్తోంది? భారతీయ జనతా పార్టీ విజయం కోసం బీహార్లో ఎంఐఎం పార్టీ రంగంలోకి దిగింది. మళ్ళీ చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ విజయం కోసం బీహార్లో ఎంఐఎం పార్టీ రంగంలోకి దిగింది. ఇది నిజం. గడిచిన బీహార్ ఎన్నికల సందర్భంగా కూడా భారతీయ జనతా పార్టీ విజయం వెనక, అక్కడ కూటమి ఓటమి వెనక ఎంఐఎం పార్టీ ఉంది. సెక్యులర్ ఓట్లను చీల్చడమే లక్ష్యంగా ఎంఐఎం పార్టీ పోటీ చేస్తుంది. ఎంఐఎం పార్టీ ఒక పొలిటికల్ పార్టీ, ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఎంఐఎం పార్టీ పోటీ చేయకుండా ఎట్లా తప్పుపడతామంటే, ఎంఐఎం పార్టీ నిత్యం ఈ దేశంలో సెక్యులరిజం గురించి మాట్లాడుతోంది, ఈ దేశంలో మోడీ మతత్వం గురించి మాట్లాడుతోంది, మోడీ సర్కార్ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుతోంది. అటువంటప్పుడు మిగతా భావసారూప్య పార్టీలన్నీ కలిసి పనిచేస్తున్నప్పుడు కూడా వాళ్ళతో ఎందుకు కలిసి పనిచేయలేకపోతుంది? ఇటువంటి మతత్వ పార్టీనో, దేశాన్ని అభివృద్ధి వైపు కాకుండా వెనక్కి నడిపిస్తున్న పార్టీనో ఓడించాలని నిజంగా ఎంఐఎం పార్టీకి ఉంటే, భారతీయ జనతా పార్టీ వ్యతిరేక పార్టీలతో భావసారూప్యత ఉన్నప్పటికీ కలిసే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? ఒకసారా, 2 సార్లా, 3 సార్లా, 10 ఏళ్లలో అదే జరుగుతూ ఉంటే ఏమనాలి? గతంలో మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా అభ్యర్థులను పెట్టి అనేక చోట్ల భారతీయ జనతా పార్టీ వ్యతిరేక కూటమి అభ్యర్థులు ఓటమికి ఎంఐఎం పార్టీ కారణమైంది. గతంలో వెస్ట్ బెంగాల్లో అలా చేసింది, ఉత్తరప్రదేశ్లో అలా చేసింది, ఢిల్లీలో అలా చేసింది. తాజాగా బీహార్లో 30 చోట్ల ఎంఐఎం పార్టీ అభ్యర్థులను నిలబెట్టింది. ఓ పక్క బీహార్లో సర్పేరుతో భారీగా ఓ వర్గం ఓటర్లను తొలగించేశారు, ఓట్లు తీసేశారు అంటే ఎంఐఎం ఆందోళన పోరాటం మనకైతే ఎక్కడ కనపడలా. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, అనేక మంది ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు సుప్రీంకోర్టుకు వెళ్ళడం, పిటిషన్లు వేయడం, వీటన్నిటి కారణంగా ఎలక్షన్ కమిషన్ కాస్త కంట్రోల్ చేశారు లాంటి ఒక ఇంప్రెషన్ ఉంది. అక్కడెక్కడ ఎంఐఎం ఫైట్ కనపడలా. కానీ ఇప్పుడు 30 చోట్ల ఎంఐఎం పార్టీ అభ్యర్థులు నిలబెట్టి ఈ 30 చోట్ల భారతీయ జనతా పార్టీ వ్యతిరేక పార్టీల ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ వ్యతిరేక పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణమవుతోంది. ఈ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీని తిడుతూ ఉంటుంది. భారతీయ జనతా పార్టీని తిట్టి భారతీయ జనతా పార్టీ వ్యతిరేక పార్టీ ఓట్లని తమ వైపు తీసుకునే ప్రయత్నం చేయడం ద్వారా బీజేపీకి లాభం చేస్తుంది. ఒకటి ఎంఐఎం పార్టీ, 2 జనసురాజ్ పార్టీ. జనసురాజ్ పార్టీ ఏర్పాటు వెనక ఎవరున్నారో అనేది రాకెట్ సైన్స్ ఏం కాదు. జనసురాజ్ పార్టీ బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో ప్రజల దగ్గరికి వెళ్తున్న సందర్భంగా చెప్తున్న మాట, చేస్తున్న ప్రచారం ఏంటి? జనరల్గా ఎవరైనా అధికార పార్టీ పైన విమర్శలు చేస్తారు. అధికారంలో ఉన్న ఈ పార్టీ ప్రజలకు మంచి చేయలేదనో, లేకపోతే తప్పులు చేసిందనో, అవినీతి చేసిందనో, ఇంకేదో మాట్లాడుతూ ఉంటారు. బీహార్లోనూ కేంద్రంలోనూ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూటమిని, ఎన్డీఏని వదిలేసి బీహార్లో ప్రశాంత్ కిషోర్ లాలూ ప్రసాద్ యాదవ్ పైన విమర్శలు చేస్తూ ఉన్నారు.
ఆర్జేడీ పైన విమర్శలు చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తున్నారు, ఆర్జేడీ టార్గెట్గా పనిచేస్తూ ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఎవరిని టార్గెట్ చేయాలి? 2 దశాబ్దాలుగా బీహార్ని వెళ్తున్న నితీష్ని కదా, దశాబ్దానికి పైగా కేంద్రాన్ని వెళ్తున్న మోదీని కదా. వీళ్ళిద్దరి నేతృత్వంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు బీహార్లో అభివృద్ధి జరగకపోతే ఖచ్చితంగా వీళ్ళది కాకుండా ఇంకెవరిది బాధ్యత ఉంటుంది? వీళ్ళే కదా బాధ్యులు. వీళ్ళు కాకుండా ఇంకెవరి బాధ్యత ఉంటుంది? వీళ్ళని కాకుండా ప్రతిపక్ష కూటమిని ప్రశాంత్ కిషోర్ విమర్శిస్తున్నారంటే ఏంటి అర్థం? ఏంటి అర్థం అంటే ఆయన కూడా భారతీయ జనతా పార్టీ కోసమే పనిచేస్తున్నారని. తమ పార్టీ కోసం తాము కాకుండా తమ పార్టీ విజయానికి ఇతర పార్టీలు కూడా పనిచేసేలా చేయడం అనే ఒక కొత్త ఆలోచనని తెరపైకి తీసుకొచ్చిన భారతీయ జనతా పార్టీ బీహార్లో ఎంఐఎంని వాడుకుంటోంది. ఎంఐఎం భారతీయ జనతా పార్టీని గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కనపడుతోంది. భారతీయ జనతా పార్టీ కోసం ఎంఐఎం పార్టీ బీహార్లో సర్వశక్తులు ఓడబోతోంది. గడిచిన ఎన్నికల్లో 5 స్థానాల్లో గెలిచారు. ఈసారి 30 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. 30 స్థానాల్లో డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవడానికి ఎంఐఎం పార్టీ ఉపయోగపడుతుంది లాంటి ఇంప్రెషన్ కలుగుతోంది బీహార్ ఎన్నికల ప్రచార సరళిని, అక్కడ జరుగుతున్న పరిణామాలని గమనించినప్పుడు.